నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆత్మబంధువుగా నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదిస్తారు. గూడూరులో భారీ ర్యాలీతో వైకాపా అభ్యర్థి మేరగ మురళీధర్ నామపత్రాల సమర్పణ కార్యక్రమం. పాల్గొన్న స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, నాయకులు. ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం. సనత్ నగర్ లోని వైకాపా కార్యాలయంలో పార్టీలో చేరిన దీపాలెంకి చెందిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వైకాపా అభ్యర్థి మేరగ మురళీధర్. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం. గూడూరులోని ముత్యాలపేట, పాత బస్టాండ్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చింతామోహన్, డాక్టర్ రామకృష్ణ. హనుమంత వాహనంపై కొలువుదీరిన కోదండరాముడు. కోనేటిమిట్టలో కొలువైన శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. వైకాపాలో ఎమ్మెల్యేగా గెలిచి పార్టీలు మారి నేడు అదే పార్టీపై విమర్శలు చేస్తున్నారని, వారికి ప్రజలు బుద్ధి చెప్పాలని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరగ మురళీధర్ కోరారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, ఎల్లసిరి గోపాల్ రెడ్డి తదితరులతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు సమర్పించారు. గూడూరు పట్టణంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరగ మురళీధర్ నామపత్రాల కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. దీంతో గూడూరు పురవీధులు జనంతో కిక్కిరిశాయి. ముందుగా సత్రపు వీధిలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో అభ్యర్థి మేరగ మురళీధర్, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, చేవూరు విజయమోహన్ రెడ్డి, పురపాలక సంఘం మాజీ చైర్పర్సన్ కోడూరు కల్పలత, నియోజకవర్గ పరిశీలకులు ఎంఆర్సి రెడ్డి, పట్టణ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసులు, నాయకులు గూడూరు శ్రీనివాసులు రెడ్డి తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీ జరిగింది. నేతలందరూ ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో వైకాపా అభ్యర్థి మేరగ మురళీధర్, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, కుమారస్వామి రెడ్డి, చేవూరు విజయమోహన్ రెడ్డితో కలిసి నామపత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ సందర్భంగా అభ్యర్థి మేరగ మురళీధర్ మాట్లాడుతూ, వైకాపాలో ఉండి ఎమ్మెల్యేగా గెలిచి పార్టీలు మారిన వారు వైకాపాపై ఆరోపణలు చేస్తున్నారని, ప్రజలు తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. సీఎం జగన్ కన్నా చంద్రబాబు ఎక్కువ పథకాలు ఇస్తానని ప్రచారం చేస్తున్నారని, ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మరని పేర్కొన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే అభ్యర్థి నేను లోకల్ అంటూ ప్రచారం చేస్తున్నారని, కానీ నియోజకవర్గ ప్రజలు నన్ను ఆత్మబంధువుగా భావిస్తున్నారని ఆయన వివరించారు. జనరంజక పాలన తర్వాత ప్రియరంజక పాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఆశీస్సులు తీసుకొని ఈరోజు గూడూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. మా కేడర్ నీరాజనం నేను జీవితంలో మర్చిపోలేను. గొప్ప హృదయపూర్వకంగా నీరాజనం చెప్పారు, ఆత్మీయంగా ఆదర్శించారు, నన్ను ఆదరించారు. చాలా సంతోషం. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆయన చేసిన 14 ఏళ్లుగా చేస్తే ప్రజలు గుర్తుపెట్టుకునే విషయాలు ఎన్ని ఉన్నాయి అనేది చర్చిస్తున్నప్పుడు ఒక్క జన్మభూమి అనేది మాత్రం కనబడుతుంది తప్ప ఇంకేది కనబడదు. పెన్షన్లు ఇవ్వాలనుకుంటే పార్టీ లేదు, ప్రాంతం లేదు, ఎలాంటి వివక్షత లేకుండా, కులం లేదు, మతం లేదు, ఏమి లేకుండా అర్హత అయి ఉంటే చాలు మరి వెంటనే శాంక్షన్ చేయడం అనేది మర్చిపోలేకుండా బేరేజ్ వేసుకుంటే తెలుగుదేశం పార్టీలో పెన్షన్స్ కావాలంటే ఎవరైనా చనిపోతే ఇవ్వాలి. ఈరోజు ఇక్కడ అర్హత ఉంటే ఎవరికైనా ఇస్తున్నారు. ఆ రకంగా బేరేజ్ చేసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో కింద కనబడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా కనబడుతున్నారు.
భగవద్గీతతో, ఖురాన్తో, బైబిల్తో సమానంగా పాలకులు ఏది చెప్తారో అది చేయాలనే విషయం స్పష్టంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే ఆయనే నమ్మకం, ఆయన అయితేనే పేదల గురించి ఆలోచిస్తాడు, ప్రతి వర్గాన్ని గురించి ఆలోచిస్తాడు. ఇక్కడ ఆత్మీయంగా ఉంది పలకరింపు, ఇక్కడ ఆత్మీయంగా లేదు. చంద్రబాబు గారు ఆర్టిఫిషియల్ ఆలోచనలే తప్ప ఆయన తత్వం ఆయన రకంగా ఉంది. ముఖ్యమంత్రిగా పోటీ పడే వాళ్ళు ఏంటంటే చంద్రబాబు గారు, జనాలు వచ్చేసారు, ఇతను అస్తమించే సూర్యుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉదయించే సూర్యుడు, రోజు రోజుకి ప్రకాశవంతంగా ఆ వెలుగు మనకు వస్తుందని చెప్పి జనాలు నిర్ధారణకు వచ్చేసారు. ఈ దందాలు చేయడము, రౌడీల్ని వేసుకొని పార్టీలో చేసుకునేసి హంగామా చేస్తే వ్యక్తిత్వం అనేది ఎక్కడ పోతుంది? కరెక్ట్ కాదు కదా. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే గూడూరులో నకిలీ అట్రాసిటీ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టిస్తున్నారు. నేను గట్టిగా అందరి గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ చెప్తున్నాం, సంస్కారవంతమైన రాజకీయం నడుపుతామే తప్ప ఇటు నకిలీ యాష్టాలు వేసే అలవాటు నాకు లేదని కూడా నేను ఒకసారి నా చరిత్ర చూడండి అని కూడా నేను మనవి చేసుకుంటున్నాను. నాకు పెద్ద కుటుంబం నాకు లైఫ్ ఇచ్చింది, వాళ్ళు మారారు, నేను ఒక్కడిని మారలేదు, వాళ్ళు మారారు. నేను ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగాను, నిర్ణయం నాది, నేను పొరపాటు చేయను. తండ్రి చాటి బిడ్డగా తండ్రి పోయినట్టు అడుగుల్లో ఎదిగాను, అంతేగాని ఒకసారి అటు ఒకసారి ఇటుగా. తర్వాత పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నాను, నేను పార్టీ పుట్టక ముందు నుంచి ఉన్నాను వైఎస్ఆర్ పార్టీలో. నాకు జగన్ అన్న ఏ ఇదిలో కూడా ప్రత్యేక పరిస్థితులు లేదంటే నాది కదా పార్టీ అని అనుకుని నేను విశ్వాసంగా తిరుగున్నాను. నేను వేరే ఆలోచనే లేదు. ఇస్తే ఒక రాజకీయం, ఈకపోతే ఒక రాజకీయం, స్వార్థం అంటే ఒక రాజకీయం, ఇట్లాంటి రాజకీయాలు చూసి అలసిపోయినారు. కాబట్టి ఏదో భ్రమంలో ఉంటున్నారు. కానివ్వండి, మంచి భవిష్యత్తు ఈరోజే తెలిసిపోయింది. మరి నన్ను ఆదరించకపోతే ఇంత గొప్పగా జరుగుతుందా, ఇంత నీరాజనంతో జరుగుతుందా నామినేషను? ఒకసారి బేరే చేసుకో, అది కూడా తీసుకోరు, అది కూడా నెగిటివ్గా చెప్తారు. ఓకే, 13వ తేదీ తేలిపోతుంది, నిర్ణయాలు పెరిగిపోతుంది, తర్వాత జూన్న తేటతెల్లం అయిపోతుంది కదా. నేను మీ అందరికీ ఆత్మవిశ్వాసం చెప్తున్నాను, గర్వంతోనూ లేకపోతే అతి విశ్వాసంతో కాదు. ఇంకా ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడారు. మేరకు మురళీధర్ గారు ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. 2 సెట్లు నామినేషన్ దాఖలు చేశారు. ఆ సందర్భంగా ఈరోజు ప్రజలందరికీ కూడా ఒక విషయం తెలియజేయదలుచుకున్నాను. ఇప్పటికీ 2014, 19 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి అఖండ మెజార్టీ ఇచ్చి గెలిపించారు. ఇప్పుడు 2024 ఈ ఎలక్షన్లో కూడా మేరకు మురళన్కి, అలాగే మన ఎంపీ అభ్యర్థి గురుమూర్తి గారికి అఖండ మెజార్టీ ఇస్తారు. ఖచ్చితంగా పోయినసారి మొన్న వచ్చిన మెజార్టీ కంటే ఈసారి ఖచ్చితంగా 50,000 మెజార్టీ వస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త, నాయకులు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మురళన్నకి ఈరోజు నామినేషన్ అయిపోయింది కాబట్టి ఇంకా ప్రచారంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకా జోరుగా పెంచుతాం. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్ నామినేషన్ ఘట్టానికి జనం పోటెత్తారు. పురవీధులు జనసంద్రంగా మారాయి. సత్రపు వీధి నుండి మొదలైన ర్యాలీ బజారు వీధి, గాంధీ బొమ్మ, బొడ్డు చౌక, సంగం థియేటర్ కూడలి మీదుగా ఆసుపత్రి రోడ్డు, పాత బస్టాండు, సబ్ కలెక్టర్ కార్యాలయం సమీపం వరకు కొనసాగింది. ఈ భారీ ర్యాలీలో అభ్యర్థి మురళీధర్తో పాటు స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, ఎలసిరి గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి మేరుగ మురళీధర్ నామినేషన్ పర్వం జనసమూహం నడుమ కొనసాగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని గూడూరు, కోట, చిలకూరు, వాకాడు, చిట్టమూరు మండలాల నుండి భారీ సంఖ్యలో పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో ప్రధాన రహదారులు జనంతో కిక్కిర్చాయి. నియోజకవర్గ నాయకుల సమిష్టి కృషితో నామినేషన్ ఘట్టం విజయవంతమైంది. పట్టణంలోని హైస్కూల్ రోడ్లో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో అభ్యర్థి మేరుగ మురళీధర్, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, నాయకులు ఎలసిరి గోపాల్ రెడ్డి, పరిశీలకులు ఎంఆర్సీ రెడ్డి, చెవూరు విజయమోహన్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు యామిని, నాగులు నరేంద్రారెడ్డి, కోడూరు కల్పలత, గూడూరు శ్రీనివాసులు రెడ్డి, పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసులు తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుండి చైతన్య రథంతో ర్యాలీ మొదలైంది.
నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్యగా ర్యాలీ కొనసాగింది. మార్గ మధ్యలో ఉన్న పెద్ద మసీదులో వారు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బజార్ వీధి, గాంధీ బొమ్మ, బొడ్డు చౌక, సంగం థియేటర్, ఆసుపత్రి రోడ్డు, పాత బస్టాండ్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. తప్పెట్లు, తీన్మార్ బ్యాండ్లు, కీలుగుర్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అడుగడుగున బాణసంచా పేలుస్తూ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. డీజే పాటలకు యువతీ యువకులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పలు కూడళ్ల ప్రాంతాల్లో నాయకులు తాగునీటి వసతి కల్పించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వైకాపా నామినేషన్ ఘట్టం జరిగింది. తిరుపతి జిల్లా ప్రజల నేస్తం గూడూరు మెచ్చిన నేత మేరిగ మురళన్న, మా నేతవు నీవన్నా. తిరుపతి జిల్లా ప్రజల నేస్తం గూడూరు మెచ్చిన నేత మేరిగ మురళన్న, మా నేతవు నీవన్నా. కోట్ల మందిలో ఒకడు, కొండంత అండగున్నోడు, కొండనైన ఢీ కొట్టే యువశక్తి వెంట ఉన్నోడు. ప్రజాసేవకై నిరంతరం పరితపించి పనిచేశాడు. రా కదలిరా మేరిగ మురళన్న విజయం కోసము, మన రాతలు మార్చే నాయకుడతడే మేరిగ మురళన్న. రా కదలిరా మేరిగ మురళన్న విజయం కోసము, మన రాతలు మార్చే నాయకుడతడే మేరిగ మురళన్న. అజాత శత్రువు, ఆత్మబంధువు, అందరి మిత్రుడు మురళన్న. అనుకుంటే ఏదైనా సాధ్యమని నిరూపించే మన మురళన్న. అనుకుంటే ఏదైనా సాధ్యమని నిరూపించే మన మురళన్న. నాయకుడై ఈ ఎమ్మెల్సీగా ప్రజలను ఆదుకున్నాడు. మన కోసం మన నేతగా ఎదిగి ప్రగతి బాటలో నడిచాడు. మన కోసం మన నేతగా ఎదిగి ప్రగతి బాటలో నడిచాడు. స్వయం కృషితో శిఖరాలకు ఎదిగిన ప్రతిభాశాలి మురళన్న. వర్గ భేదాలు లేకుండా అందరూ నా వాళ్ళంటాడు. పట్టు వదలని విక్రమార్కుడై ప్రగతినెంతో సాధిస్తాడు. రా కదలిరా మేరిగ మురళన్న విజయం కోసము, మన రాతలు మార్చే నాయకుడతడే మేరిగ మురళన్న. రా కదలిరా మేరిగ మురళన్న విజయం కోసము, మన రాతలు మార్చే నాయకుడతడే మేరిగ మురళన్న. గ్రామ గ్రామాన ప్రగతి బాటలు నడిపించే వెలుగుల సూర్యుడు. రైతులు, మహిళలు, యువకులకు ఆత్మీయుడుగా ఉంటాడు. రైతులు, మహిళలు, యువకులకు ఆత్మీయుడుగా ఉంటాడు. దళిత గిరిజనుల చేయూత, ప్రజాసేవ తన మనసంతా. కార్మిక కర్షక సోదరుల కన్నీళ్లను తుడిచే జననేత. కార్మిక కర్షక సోదరుల కన్నీళ్లను తుడిచే జననేత. ఉన్నతమైన వ్యక్తిత్వంతో ఆదర్శంగా నిలిచాడు. 100 కోట్ల నిధులను తెచ్చి ప్రగతికి బాటలు వేస్తాడు. కష్టాల్లో కొండంత అండరా మన మేరిగ మురళన్న. రా కదలిరా మేరిగ మురళన్న విజయం కోసము, మన రాతలు మార్చే నాయకుడతడే మేరిగ మురళన్న. రా కదలిరా మేరిగ మురళన్న విజయం కోసము, మన రాతలు మార్చే నాయకుడతడే మేరిగ మురళన్న.
3 జిల్లాల ఎమ్మెల్సీగా ప్రజల మనసులను గెలిచాడు. గూడూరు గ్రామాన ప్రియతమ నేతగా వచ్చాడు. గూడూరు గ్రామాన ప్రియతమ నేతగా వచ్చాడు. వైఎస్ఆర్ ఆశయాలను సాధించేటి నాయకుడు, నమ్మిన పార్టీ సిద్ధాంతాలను అనుసరించేటి సేవకుడు. నమ్మిన పార్టీ సిద్ధాంతాలను అనుసరించేటి సేవకుడు. ప్రియతమ నేత మన జగనన్నకు నమ్మిన మిత్రుడు అతడేరా. సంక్షేమ పథకాలతో పల్లెల వెలుగులు నింపే నేస్తమురా. అందరం కలిసి ఓటేసి మన మురళన్నను గెలిపిద్దాము. కదలిరా మేరిగా మురళన్న విజయం కోసము, మన రాతలు మార్చే నాయకుడతడే మేరిగా మురళన్న. రా కదలిరా మేరిగా మురళన్న విజయం కోసము, మన రాతలు మార్చే నాయకుడతడే మేరిగా మురళన్న. తిరుపతి జిల్లా ప్రజల నేస్తం గూడూరు మెచ్చిన నేత మేరిగా మురళన్న. మా నేతవు నీవన్నా. తిరుపతి జిల్లా ప్రజల నేస్తం గూడూరు మెచ్చిన నేత మేరిగా మురళన్న. మా నేతవు నీవన్నా. కోట్ల మందిలో ఒకడు, కొండంత అండగున్నోడు, కొండనైన ఢీ కొట్టే యువశక్తి వెంట ఉన్నోడు. ప్రజాసేవకై నిరంతరం పరితపించి పనిచేశాడు. రా కదలిరా మేరిగా మురళన్న విజయం కోసము, మన రాతలు మార్చే నాయకుడతడే మేరిగా మురళన్న. రా కదలిరా మేరిగా మురళన్న విజయం కోసము, మన రాతలు మార్చే నాయకుడతడే మేరిగా మురళన్న. రప ఎగురుతుంది జెండా మన వైసీపీ జెండా. బిర 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 కదులుతుంది రథము మేరిగా మురళన్న రథము. గూడూరు నియోజకవర్గం పూరిస్తుంది సమర శంఖము, పూరిస్తుంది సమర శంఖము. తాను గుర్తుకు ఓటు వేయగా ఉరుకుతుంది గూడూరు జనాంగం. ఎగురుతుంది జెండా మన వైసీపీ జెండా. కదులుతుంది రథము మేరిగా మురళన్న రథము. ఎగురుతుంది జెండా మన వైసీపీ జెండా. కదులుతుంది రథము మేరిగా మురళన్న రథము. రప 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 ఎగురుతుంది జెండా మన వైసీపీ జెండా. బిర 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 కదులుతుంది రథము మేరిగా మురళన్న రథము. మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మీ మనసులో భావన చూసి నన్ను ఒక పక్క గౌరవించినప్పటికీ ఎమ్మెల్సీ ఇచ్చారు, విప్ ఇచ్చారు, మీ ఆశీస్సులే. గౌరవించినప్పటికి కూడా గూడూరు ప్రజలకు సేవ చేసే మాట తప్పని వ్యక్తి మురళన్న అని చెప్పేసి నన్ను ఎంపిక చేసుకొని మీ దగ్గర పంపించాడు. నేను ఒకటే మాటకి మనసిస్తున్నా, ప్రాణమైన పోతుంది కానీ పార్టీ మారనేది కూడా నేను ప్రమాణం చేస్తున్నా. జగనన్న గురించి మాట్లాడుతూ ఉంటే ఎంత బాధేస్తుందో. ప్రజలారా బుద్ధి చెప్పండి. ఒకసారి చెప్పారు కానీ గుణం మారలేదు. ఎవరికైనా ఒక బ్రేక్ వస్తే జీవితంలో మార్పు వస్తుంది. రెచ్చిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎగుడుతెగుడుగా మాట్లాడుతున్నారు. ఒక ఆయన అయితే ఇటు ఊపి ఊపి మాట్లాడుతున్నాడు. క్షుణ్ణంగా తగిన బుద్ధి చెప్పండి. నేను ఒకటే మనం చేస్తున్నా, గూడూరు ప్రజలకు, గూడూరు వ్యాపారస్తులకు, గూడూరు కుటుంబీకులకు అందరికి ఒకటే మనం చేస్తున్నా, ప్రశాంతమైన వాతావరణం ఉండబోతుంది భవిష్యత్తులో. అధినేతకి ఇంతకంటే మంచి క్యాండిడేట్ దొరకరు. దందాలు చేసేవాళ్ళు, పార్టీని అన్యాయం చేసేవాళ్ళు, బటనిప్పుకొని తిరిగే రౌడీలు చేసేవాళ్ళు తప్ప సంస్కారంగా పైబట్టను కూడా వేసుకునేవాళ్ళుగా నేను మనవి చేస్తున్నాను. జాగ్రత్తగా ఉంటాను. నేను ఒక సంస్కారమైన రాజకీయం నేర్పిస్తాను. ఒక సంస్కారంగా ఎట్లా ముందుకు పోవాలో నేర్పిస్తాను. విలువలతో కూడిన రాజకీయాలు ఎలా చేయాలో నేర్పిస్తాను. నిజాయితీకి, నిబద్ధతకి జగనన్న అడుగులు అడిగేసే వ్యక్తిత్వం నాది. నిజంగా ఆయన ఎంత గొప్పగా ఎదిగిపోయాడు. ఎన్ని బీసీ ఎస్సీలకు ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చారు. చంద్రబాబు గారు వేదిక మీద మాట్లాడతారు,
ఒక్క సీట్ ఇవ్వాలంటే ఎన్ని కోట్లు తీసుకుంటాడు, మనుషులు ఎన్ని వేల మందికి అప్పందించారు అండగా ఉండి. అదే రకంగా చిన్న వ్యాపారంగా చేసుకునేదానికి తిరిగి కట్టని రుణం చేయూత ద్వారా ఎన్ని వేల మందికి ఇచ్చారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారే మీరు, ఒక్క పథకం మేము గురించి చంద్రబాబు అంటే ఈ పథకం అని చెప్పగలరా? రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పితే సంక్షేమ ఫలాలు. ఈ కార్యక్రమంలో నాయకులు రేవంత్ చక్రవర్తి, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి, మహేంద్రారెడ్డి, కోదండ రామయ్య, సాయి, బాలిబోయిన రమేష్, శంషీర్, ఇమ్రాన్, హాషిం, పెంచల్ రెడ్డి, బుజ్జి, రుదీప్ రెడ్డి, నారాయణ రెడ్డి, కొట్టు ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీపాలం పంచాయతీలో సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని, వైకాపాతోనే అభివృద్ధి సాధ్యమని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరగ మురళీధర్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్ లో ఉన్న పార్టీ కార్యాలయంలో దీపాలం గ్రామానికి చెందిన 50 కుటుంబాల వారు వైకాపాలో చేరారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్ లో ఉన్న వైకాపా కార్యాలయంలో దీపాలం గ్రామానికి చెందిన 50 కుటుంబాల వారు పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే అభ్యర్థి మేరగ మురళీధర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మేరగ మురళీధర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నమ్మకంతో పార్టీలోకి రావడం సంతోషంగా ఉందని తెలిపారు. దీపాలంలో ఉన్న సమస్యలన్నింటినీ తప్పక పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో వైకాపా విజయానికి పనిచేయాలని ఆయన వివరించారు. మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం, సేవా తత్పరత గురించి తెలుసుకొని మీరందరూ ఆయనకు అండగా ఉండాలని నిశ్చయించుకోవడం ఒక మంచి శుభపరిణామం. ఇప్పుడే సునీల్ చెప్పినట్టుగా కొన్ని శక్తులు అక్కడ ఉన్నాయి. రకరకాలుగా స్వార్థ రాజకీయాలకి మరి మిమ్మల్ని అందరినీ వాడుకోవడం తప్ప మీ బాగోగులు చూసిన పరిస్థితులు ఏం కనబడడం లేదు. మరి అందరం కూడా మాకు తగ్గ సహాయము ఆ దీపాల మీద కాన్సన్ట్రేట్ చేయాలని నాయకులందరం కూడా అనుకున్నాము. అందుకనే నరేంద్ర అన్న వెంటనే అక్కడ రోడ్లు పరిస్థితి చూసి వెంటనే రోడ్లు వేయాలని ఆయన సొంత నిధులతో అది వెంటనే రోడ్లు కానీ అట్లాగే అన్ని కూడా ఇంక 1 by 1 దాని మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ అంటే స్పెషల్ గా శ్రద్ధ తీసుకోబోతున్నాం అన్న మాట మాత్రం మీ అందరి ముందు చెప్తున్నాము. కాబట్టి ఇప్పుడు టౌన్ లోకి వచ్చేసారు కాబట్టి గ్రేడ్ 1 లోకి వచ్చేసి వాతావరణం ఉన్నా అక్కడ మనకు ముడిపడి ఉన్నటువంటి మండల రాజకీయంతోనే ముందుకెళ్తాం. ఆ రకమైన వాతావరణంతోనే మనం ముందుకెళ్తూ ఏ సాధక బాధకాలు వచ్చినా అందరం కలిసికట్టుగా అక్కడ ఉంటూ మరి మీకు ఇబ్బంది లేకుండా చేస్తామని మీకు మాటిస్తూ ఇంకా మరికొందరు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మీద ఎంతో అభిమానంగా దీపాలెం గ్రామ పంచాయతీకి సంబంధించి ఎంతో మంది యువకులు మరియు మహిళలు మరియు నాయకులైనటువంటి అందరూ కూడాను ఈరోజు విచ్చేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేదానికి అందరూ ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. సమాజంలో ఉన్నటువంటి అసమానతలు తొలగించి అదేవిధంగా పరిపాలన అంటే అక్కడుండే నలుగురికి ఉపయోగపడేటట్టు కాకుండా పేద ప్రజలకి అందరికీ ఉపయోగపడే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత అందరిలో కూడాను మరీ ముఖ్యంగా పేద ప్రజల్లో ఎంతో మార్పు వచ్చింది. ఆ మార్పులో భాగంగా దీపాలెం గ్రామ పంచాయతీ నుంచి ఎంతోమంది ఉత్సాహంగా పార్టీలో చేరేదానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గూడూరు నియోజకవర్గం. ఈ కార్యక్రమంలో నాయకులు ఎద్దల నరేందర్ రెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, బాబురెడ్డి, గురవయ్య, సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దుగరాజపట్నం పోర్టు నిర్మాణం జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని తిరుపతి ఎంపీ చింతామోహన్ గూడూరు అభ్యర్థి డాక్టర్ రామకృష్ణ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ నుండి పాత బస్టాండ్ ప్రాంతం వరకు వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని వారు ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు. గూడూరును విశాఖపట్నం లాగా మార్చాలన్నది మా ఆలోచన, కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ఎలా అది సాధ్యం? దుగరాజపట్టణ ఓడరేవు నిర్మాణం మేము పనులు వెంటనే ప్రారంభిస్తాం. ఆగస్టు 15వ తేదీ లోపల దుగరాజపట్టణ ఓడరేవు నిర్మాణ పనులు పూర్తి చేసిన తర్వాత మన ప్రాంతంలో వందల సంఖ్యలో ఫ్యాక్టరీలు వస్తాయి, ఉద్యోగాలు ప్రతి ఇంటికి వస్తాయి.
మన్నవరం బెల్ ఫ్యాక్టరీ పనులు కూడా ప్రారంభిస్తాం. ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వడమే కాకుండా గూడూరు పట్టణాన్ని నేను ఇక్కడే ఉద్యోగం చేశాను. గూడూరు హాస్పిటల్లో 8 సంవత్సరాలు పనిచేశాను. ఇక్కడ ఎంతో మందికి ఆపరేషన్ చేసిన వాడిని ఇక్కడ రామసుబ్బారెడ్డి గారు నేను కలిసి ఒక 15 సంవత్సరాల ముందర. ఆ తర్వాత నెల్లూరుకి వెళ్ళి జాబ్ చేశాను. ఆ తర్వాత కమిషనర్గా పనిచేసి రిటైర్ అయ్యి వచ్చాను. ఇప్పుడు మనము కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే టికెట్గా నాకు చింతామోహన్ సారు వెనకుండి నడిపించి నాకు టికెట్ ఇచ్చారు. సో గూడూరు అసెంబ్లీ ఎస్సీ కాన్స్టిట్యూన్సీ చిల్లకూరులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న కమలకుమారి పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించి వాగాటి వాహినీరెడ్డి 10,000, కమలకుమారి 5,000 రూపాయలను ప్రధానోపాధ్యాయులు జాన్ పీటర్ చేతుల మీదుగా వారికి నగదు బహుమతులు అందజేశారు. అనంతరం కమలకుమారి ఆమె భర్త కృష్ణమూర్తిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోదండరాం తదితరులు పాల్గొన్నారు. గూడూరు మండలంలోని చెన్నూరు ఎస్టీ కాలనీకి చెందిన విద్యుత్ శాఖలో పనిచేసే ఉద్యోగి జీవి రామణయ్య కుమార్తె జ్ఞానాక్షయ 10 ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచింది. గోగినేనిపురంలో ఏర్పాటై ఉన్న ఆదిశంకర పాఠశాలలో చదివిన జ్ఞానాక్షయ 588 మార్కులు సాధించి టాపర్గా నిలిచారు. దీంతో విద్యుత్ శాఖలో పనిచేసే పలువురు ఉద్యోగులు వారి నివాసానికి వెళ్లి రమణయ్య ఆయన కుమార్తె జ్ఞానాక్షయను సత్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. ఫలితాల్లో మా విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఈఆర్ఓ ఎందుకు పనిచేస్తున్నటువంటి జీవి రమణయ్య గారి కుమార్తె అయినటువంటి జ్ఞాన అక్షయ ఈరోజు 588 మార్కులు పొందడం జరిగింది. ఈ సందర్భంగా మా విద్యుత్ సంస్థ ద్వారా మా ఈఆర్ఓ ద్వారా మా రమణయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా అక్షయ్కి ఇంకా మంచి ర్యాంకులు పొందుతూ వాళ్ళ నాన్నకి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాం. వాళ్ళ నాన్న పడిన తపన్ని ఆ అమ్మాయి చాలా సులువుగా తీర్చేసింది. చాలా బాధపడ్డాడు రమణయ్య. ఆ రాత్రిగా పగులనక ఆ అమ్మాయి మీద టెన్షన్ ఎక్కడ పోయినటువంటి ఆ అమ్మాయి మీదే ఉన్నట్టు ఒకే ధ్యాస. ఆ ధ్యాసని ఈరోజు అతను ద్వారా తీర్చుకున్నాడు. ఆయన మాటల్లో కూడా మనం ఇప్పుడు విందాం. ఆ అమ్మాయి కూడా చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మరి మా విద్యుత్ సంస్థ ద్వారా మా ఈఆర్ఓ ద్వారా మా డివిజన్ హౌస్ ద్వారా మా గూడూరు. I'm from Chennai. I'm very happy. I have scored 588 in my SSC result. I'm very happy for my result. I have to thank all my parents, my friends for supporting me, and I am very happy to score this. వాళ్ళని కష్టపడి చదివించాలని అనుకుంటున్నాను. సో నా కోరిక ఏంటంటే నేను చేయలేని పోస్టులన్నీ నా పిల్లల ద్వారా చూడాలని నా కోరిక. సో ఫస్ట్ మెట్టు మా పాప 585 తీసుకొని మంచి ర్యాంక్ సాధించింది. అలాగే ఇంకా 80 గోల్ ఇంకా సాధించాలని కోరుకుంటూ, అలాగే నా తోటి మిత్రులు, నా స్టాఫ్, నా కొలీగ్స్ అందరూ మంచి సపోర్ట్ ఇచ్చి నాకు. మనుబోలులోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో 442 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచిన సిహెచ్ వెంకటరమణమ్మను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వసంతకుమారి సత్కరించి జ్ఞాపకను అందజేశారు. ఈ సందర్భంగా వెంకన్నపాలెం విఆర్ఏ రమేష్ తన కుమారుడు చింటూ జ్ఞాపకార్థం నగదును అందజేశారు. విద్యార్థిని ఎంతవరకు చదువుకున్నా అంతవరకు చేయూత అందిస్తామని ఆయన వివరించారు. ఫలితాల్లో మా పాఠశాలలో ప్రథమ స్థానం సాధించిన చెడమల వెంకటరమణమ్మకి మరియు ఆ పాపకి వాళ్ళ తల్లిదండ్రులు వెంకటరత్నము పోలమ్మ ఆ బిడ్డకి అంటే సరస్వతి పుత్రిక మీ కడుపున పుట్టి మంచి మార్కులు సాధించి మా పాఠశాలలో ప్రథమ స్థానం సాధించినందుకు ఈ రోజు ఒక చిరు సత్కారము మా పాఠశాల వార్చే మీ విఆర్ఓ గారు విఆర్ఏ పేరు సార్ ఒకసారి మా పాఠశాలకు వచ్చి పాఠశాల ప్రథమ స్థానం వచ్చినటువంటి వాళ్ళకి
ఒక కాంట్రిబ్యూషన్ ఉంటుందని చెప్పారు. వారు అలాగే మాటలు చెప్పడం గొప్ప కాదు, వాటిని నిలబెట్టుకోవడం చాలా గొప్ప. అలా నిలబెట్టుకోవడానికి వచ్చి సార్ ఈరోజు మాతో కలిసి మాట్లాడి ఫోన్ చేసి మన పాపకి ఒక చిన్న పారితోషికాన్ని ఇస్తున్నారు. అంటే మీకు తెలుసు, ఒకప్పటి కాలంలో వృక్షో రక్షతి రక్షిత అన్నారు, కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే విద్యో రక్షతి రక్షిత అంటున్నారు. విద్య ఉండడం వల్లనే ఒక మనిషి సమాజంలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారు, మరియు జ్ఞానాన్ని నలుగురికి పంచగలుగుతున్నారు. అంటే దానికి కారణం కేవలం ఉపాధ్యాయులు ఇచ్చేటటువంటి శిక్షణ, క్రమశిక్షణ మరియు వాళ్ళు ఇచ్చేటటువంటి అవగాహన వల్ల ఈరోజు వెంకటరమణమ్మ ఈ యొక్క స్కూల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. అదేవిధంగా ఈరోజు మా గురువుగారు అయినటువంటి జగదీష్ గారు మరియు విఆర్ఏ రమేష్ గారు గతంలో ఈ యొక్క పాఠశాలలో పిల్లలకి విద్యా సామాగ్రిని 10th క్లాస్ విద్యార్థులందరికీ కూడా విద్యా సామాగ్రిని పంచారు. ఆ రోజు చెప్పారు, ఈ స్కూల్లో ఎవరైతే ఫస్ట్ వస్తారో వారికి కొంత నగదు బహుమతిగా నేను ఇస్తాను, వాళ్ళ పై చదువులకి సపోర్ట్గా ఉంటుందని చెప్పారు. అదే మాట మీద ఈరోజు రమేష్ గారు వాళ్ళ యొక్క కుమారుడు చింటూ పేరు మీదుగా వాళ్ళ జ్ఞాపకార్థం ఈరోజు ఇక్కడికి ఇచ్చేసి మీ అందరూ దైవాలను అమ్మాయి ఈ స్థాయికి వచ్చిందంటే మీరందరూ శ్రద్ధ చేసి అమ్మాయికి చెప్పబట్టి అమ్మాయి చదివి ఎంత స్థాయి తీసుకొని వచ్చి మీకు అందరికి కూడా అమ్మాయి మా మేడాలు మా సార్లు అందరూ మాకు బాగా చదువు చెప్తున్నారమ్మా, నేను ఏడా చదువుకుంటాను అని అమ్మాయి కూడా చెప్పగలుగుతుంది. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో కొలువైన శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు హనుమంత వాహనంపై కొలువుదీరారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. పూజా కార్యక్రమాల అనంతరం గ్రామోత్సవం వైభవంగా జరిగింది. మనువోలు మండలంలోని లక్ష్మీ నరసింహపురం గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం చేపట్టారు. విగ్రహ నిర్మాణం నుండి ప్రతిష్ఠ వరకు ఎంపీటీసీ సభ్యుడు ఉమ్మడి వెంకట సుబ్బయ్య యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రమేష్ నాయుడు, గుంజీ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ओम लंकाय नमः, ओम तामग्निद्राक्षांत्रे नमः, ओम कांचनभाय नमः, ओम आंजनेयाय नमः. अंदर
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆత్మబంధువుగా నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదిస్తారు. గూడూరులో భారీ ర్యాలీతో వైకాపా అభ్యర్థి మేరగ మురళీధర్ నామపత్రాల సమర్పణ కార్యక్రమం. పాల్గొన్న స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, నాయకులు. ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం. సనత్ నగర్ లోని వైకాపా కార్యాలయంలో పార్టీలో చేరిన దీపాలెంకి చెందిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వైకాపా అభ్యర్థి మేరగ మురళీధర్. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం. గూడూరులోని బుచ్చాలపేట, పాత బస్టాండ్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చింతామోహన్, డాక్టర్ రామకృష్ణ. హనుమంత వాహనంపై కొలువుదీరిన కోదండరాముడు. కోనేటిమిట్టలో కొలువైన శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.